అధ్యాయం 9 వచ్చిన భాగం 6. మరి మన మధ్యలో ఉన్నటువంటి సైదయ్య గారు చదవాల్సిందిగా ప్రభుపేట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. యెషయా గ్రంథం అధ్యాయం 9 వచ్చిన భాగం 6. యెషయా గ్రంథం ఏలయనగా మనకు శిశువు పుట్టును, మనకు కుమారుడు అనుగ్రహింపబడును. ఆయన భుజం మీద రాజ్యభారముండును. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి అని అతనికి పేరు పెట్టబడును. ఆమేన్. దేవుని వాక్యం చదివినటువంటి సహోదరులకి ప్రత్యేకమైనటువంటి వందనాలు తెలియజేస్తూ ఉన్నాం. అలాగే మరి మత్తయి సువార్త అధ్యాయం 1, మత్తయి సువార్త అధ్యాయము 1 వచ్చిన భాగం 18 నుండి చదువుతాం. 18 నుండి 23 వచనాల వరకు మన మధ్యలో ఉన్నటువంటి కోడిశ్రా మాస్టర్ వచ్చి చదవాలని ప్రభుపేట వారిని ఆహ్వానిస్తూ ఉన్నాం. తర్వాత దిలీప్ ప్రార్థన చేస్తాడు వచ్చి. అండి మత్తయి సువార్త 1వ అధ్యాయం 18 నుంచి 1వ అధ్యాయం 18 వచనం నుంచి. యేసుక్రీస్తు జనన విధం ఎట్లనగా, ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తరువాత వారేకము కాక మునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనొల్లక రహస్యముగా ఆమెను విడనాడను ఉద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా, ఇదిగో ప్రభువు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడు అయిన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడుదునెను. ఓకే, అంతే. ప్రార్థన. సహోదరులు దిలీప్ గారు వచ్చి ప్రార్థన చేయాల్సిందిగా వారిని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాం. అందరం తలలో ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం ప్రార్థనలో. మరి చివరిగా లూకాసు వార్త 2వ అధ్యాయం 8 నుండి 14 వరకు మన మధ్యలో ఉన్నటువంటి ఋతుమమ్మ చదువుతారు. ప్రార్థన చేసుకుందాం. అందరం తలలో ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. గొప్ప దేవుడా, సర్వోన్నతుడ, వందనాలు తండ్రి ప్రభా. ఈరోజు 25th పండుగ రోజు నాయన ప్రభా, ఇక్కడ మేము అందరం కూడి మిమ్మల్ని స్తుతించడానికి మాకు ఇచ్చిన సమయాన్ని బట్టి వందనాలు తండ్రి ప్రభా. ఇంత పాండమిక్ సిచ్యువేషన్లో కూడా ప్రభా ఇక్కడ చర్చ్ పెట్టుకోవడానికి ప్రభా మేమందరం కూడి మీ సన్నిధిలోనైనా ప్రభా ఘనంగానైనా ప్రభా ఈ పండుగను జరుపుకునే సమయాన్ని మాకు ఇచ్చినందుకు వందనాలు తండ్రి ప్రభా. ఇక్కడ మేమందరం నాయన ప్రభా మిమ్మల్ని స్తుతించడానికి, మిమ్మల్ని గణపరచడానికి మేము ఉన్నాం తండ్రి ప్రభా. మీరే సమస్త మహిమ ఘనత ప్రభావాలు మీరే పొందుకోమని ప్రభా. ఈ సంవత్సరం అంతా ప్రభా మమ్మల్ని కాచి కాపాడి నాయన ప్రభా ఇప్పటివరకు నాయన మమ్మల్ని ఇచ్చినందుకు వందనాలు. ఈ సమయంలో ఇచ్చిన ప్రభా మేమందరం మాకు నాయన ప్రభా మీరు ఇచ్చిన ప్రతి ఈవి కొరకు వందనాలు తండ్రి ప్రభా. ఇప్పటివరకు మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకే స్తోత్రాలు తండ్రి ప్రభా. ఈ చిన్న ప్రార్థన నాయన ప్రభా యేసు నామములో అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. లూకాసు వార్త 2వ అధ్యాయం. బైబిల్ తీసుకొచ్చినట్లయితే అందరు బైబిల్ తెరిచి మనం చదువుతుండగా మీరు కూడా పరిశీలన చేయాలని ప్రభుపేట మీకు మనం చేస్తూ ఉన్నాం. లూకాసు వార్త 2వ అధ్యాయం 8వ వాక్యం నుండి 14వ వాక్యం వరకు చదువుకుంటాం. దయచేసి అందరూ చదువుతుండగా గమనించాలి, చదివే ప్రయత్నం చేయాలి. 2వ అధ్యాయం 8వ వచనం నుంచి 14వ వచనం వరకు. 2వ అధ్యాయం 8 నుంచి 14.
ఆ దేశములో కొందరు గొర్రెల కాపరులు పొలములో ఉండి రాత్రివేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభువు దూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున వారు మిక్కిలి భయపడిరి. అయితే ఆ దూత, భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబో మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేస్తున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. ఈయన ప్రభు అయిన క్రీస్తు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొత్తిగుడ్డలతో చుట్టబడి ఒక తొట్టిలో పండుకొని ఉండుట మీరు చూచెదరని వారితో చెప్పెను. వెంటనే పరలోక సైన్య సమూహము ఆ దూతతో కూడా నుండి సర్వోన్నతమైన స్థలములో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాకని దేవుని స్తోత్రము చేయుచుండెను. దేవుడి పరిశుద్ధ వాక్యము దీవించునుగాక. ప్రార్థన చేసుకుంటాం. మరి మణిమాంటి ఉన్నారా? మణిమాంటి చిన్న ప్రార్థన చేస్తారు. అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవిద్దాం. దయచేసి అందరం తలలు ఉంచుదాం, కళ్ళు మూసుకుందాం. ప్రార్థన. స్విచ్ ఆన్ చేయను. పరిశుద్ధుడ, ప్రేమగల తండ్రి, కృపగల నాయన, పరలోకపు తండ్రి, అయ్యా ఈ సమయం ఇచ్చిన విధానాన్ని బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయ్యా నువ్వు ఎప్పుడు పుట్టావో తెలియదు కానీ ప్రపంచమంతా ఈరోజు నీ పుట్టిన దినం నాయన ఎంతో సంతోషంగా నాయన క్రైస్తవులందరూ పండగ చేసుకుంటానికి నువ్వు ఇచ్చిన ధన్యతకై నీకు వందనాలు, స్తోత్రాలయ్యా. కూడి వచ్చిన ప్రజలందరినీ దీవించమని, ఆశీర్వదించమని, సహాయం చేయమని యేసయ్య పరిశుద్ధ నామములో అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి. అందరం లేచి నిలబడి అందరం ప్రభుని స్తుతించుకుందాం, ఆరాధించుకుందాం. దానికంటే ముందుగా మరొకసారి క్రిస్మస్ విషెస్ చెప్పుకోండి. ఒకరికొకళ్ళు క్రిస్మస్ విష్, హ్యాపీ క్రిస్మస్ అని చెప్పండి. క్రిస్మస్ శుభాలు తెలియచేసుకోండి ఒకళ్ళొకళ్ళు. కొత్త వాళ్ళు ఎవరన్నా వస్తే దయచేసి వెనక్కి వెళ్ళి కొద్దిగా పలకరించండి. కొద్దిగా వెనక దాకెళ్ళి కొత్తగా కొద్దిమంది వచ్చారు, వాళ్ళని పలకరించండి. అమ్మా, నా మాట వినబడుతుందా? స్త్రీలు కొద్దిగా వెనక్కి వెళ్ళండి. మీరే కాకుండా కొద్దిగా వెనక్కి కూడా వెళ్ళి వాళ్ళని కూడా పలకరించండి. వెనక్కి వెళ్ళండి. నా మాట అర్థమవుతుందా? వెనక్కి వెళ్ళి కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని కూడా విష్ చేసి రండి. కొత్తగా వచ్చినటువంటి వాళ్ళని కూడా విష్ చేసి రండి. ఎస్ వెరీ గుడ్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. విషయం చెప్పుకున్నారు అందరూ? ఓకే, గుడ్. మీ దగ్గర శానిటైజర్లు ఉన్నాయి కదా, శానిటైజర్లు చేసుకోండి. ఓకేనా? గుడ్. వెరీ గుడ్. ప్రైజ్ ది లార్డ్. దేవునికి స్తోత్రం. దేవుని నామానికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. అందరం కలిసి తార వెలసింది అనేటువంటి పాట పాడుకుందాం. ప్రభునామాన్ని స్తుతిద్దాం. కాస్త అందరు నవ్వుతా, హాయిగా పాడుతూ, చప్పట్లు కొడుతూ అందరికి వచ్చినటువంటి పాట. అందరూ రెండు చేతులు ఎత్తి దేవుని స్తుతిద్దాం. ఆమేన్. హల్లెలూయా. రెండు చేతులు ఉన్న వాళ్ళు రెండు చేతులు ఎత్తండి. హల్లెలూయా, 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 హల్లెలూయా. తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. అందరం తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత వచ్చింది, సువార్తను మాకు తెలిపింది. రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని, రాజులకు రాజు పుట్టాడని, యూదుల రాజు ఉదయించాడని. తార వెలసింది అనింగిలో, ధరణి మురిసింది, దూత
వెళ్ళాములే ఆ ఊరిలో ఆ పాటలు స్తుతిగానాలు పాడాములే అందరూ విడచి మమ్మును విడచి ఆ ఊరిలో ఆ పాకలో స్తుతిగానాలు పాడాములే సంతోషమే ఇక సంబరమే లోక రక్షణ ఆనందమే స్తోత్రాత్మనే మారారాజుకే ఇది క్రిస్మస్ ఆనందమే తార వెలసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది తార వెలసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది బంగారములు బోలంబులు తెచ్చాములే బంగారము సంబ్రాణియు బోలంబులు తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటితో ఇక బంగారము సంబ్రాణియు బోళంబు తెచ్చాములే ఆ ఇంటిలో మా కంటిలో నిన్ను కనులార కాచాములే మా ఇమ్మానుయేలు నీవేనని నీ మనసారా మా యూదుల రాజు నీవేనని నేను మనసారా కొలిచాములే తార వెలసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది అందరం తార వెలసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని రాజులకు రాజు పుట్టాడని యూదుల రాజు ఉదయించాడని తార వెలసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది వెలసింది అరింగిలో ధరణి మురిసింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది దూత వచ్చింది సువార్తను మాకు తెలిపింది మాకు తెలిపింది మాకు తెలిపింది మాకు తెలిపింది మాకు తెలిపింది స్తోత్రం హల్లెలూయా 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 ఈరోజు అందరు సంతోషంగా ఉన్నారా ఎందుకని చెప్పండి రీజన్ ఉండాలి ఎందుకు సంతోషంగా ఉన్నారు ఏసై పుట్టాడు ఇంకా ఇంకా ఏసై పుట్టాడేనా ఇంకా అంతేనా ఎప్పుడో పుట్టాడు ఏసయ్య నీకేమైంది ఏసై నీకేం చేశాడు చెప్పాలి రక్షణ ఇచ్చాడు ఇంకేమిచ్చాడు స్వస్థత ఇచ్చాడు ఇంకేమిచ్చాడు సమాధానం ఇచ్చాడు ఇంకేమిచ్చాడు అందరూ మాట్లాడవచ్చు ఇంకేమిచ్చాడు ఆనందం ఇచ్చాడు ఇంకేమిచ్చాడు ఇంకా సమాధానం సంతోషం రక్షణ ఇంకేం ఇవ్వలేదు మీకు ఇంకేమిచ్చాడు ఏసయ్య చెప్పాలి స్త్రీలు ఏం మాట్లాడలా మామూలుగా అయితే గలగల డబ్బాలో రాళ్ళు వేసినట్టు మాట్లాడతారు మాట్లాడండి ఇప్పుడు ఏమిచ్చాడు ఏసయ్య మీకు ఎందుకు వచ్చారు మందిరానికి ఏమిచ్చాడు ఏసయ్య సంతోషం ఇంకా మాట్లాడండి కాస్త సంతోషం కొత్త బట్టలు ఇచ్చాడు బంగారం ఇచ్చాడు ఇవ్వలేదేంది ఎవరిచ్చారు చెప్పాలి మరి ఎవరిచ్చారు ఇంత బారు నగలు వేసుకొచ్చారు ఎవరిచ్చారు ఏసయ్య ఇచ్చాడు చెప్పాలి ఎవరిచ్చారు ఏసయ్య ఇచ్చాడు కొత్త బట్టలు ఎవరిచ్చారు హల్లెలూయా బలం ఎవరిచ్చారు
యేసయ్య ఇచ్చాడు. హల్లెలూయా. హల్లెలూయా. యేసయ్య సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు, పోయిన డిసెంబర్ నుండి ఈ డిసెంబర్ వరకు కాపాడింది ఎవరు? హల్లెలూయా. సంతోషం లేదు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, క్రిస్మస్ జరగదేమో అని అనుకున్నాం. అయితే ఈరోజు మాస్కులు లేకుండా క్రిస్మస్ జరుపుకుంటున్నాం మనం. మామూలు విషయం కాదు అసలు. హల్లెలూయా. ఆమేన్. ఎంత మంచి దేవుడో మన దేవుడు కదా. ఈరోజు ధైర్యంగా దేవుని మందిరంలోనికి రావడానికి, బంధువుల్ని, రక్త సంబంధాన్ని కలుసుకోవడానికి, పెళ్ళిళ్ళకి, పేరెంటాలకి వెళ్ళడానికి, స్కూళ్ళకి, కాలేజీలకి, ఉద్యోగాలకి వెళ్ళడానికి నిజంగా యేసయ్య రక్షకుడు. ఆయన భద్రతనిచ్చేవాడు, కాపాడేవాడు. మన ప్రాణానికి భద్రత, మన ఆహారానికి భద్రత, క్షేమాన్ని ఇచ్చినటువంటి మంచి దేవుడు యేసయ్య. హల్లెలూయా. ఎంత మంచి దేవుడిని మనం ఎప్పుడు కూడా కలిగి ఉండాలి. ఓన్లీ క్రిస్మస్సే కాకుండా మిగతా రోజులన్నీ కూడా యేసుక్రీస్తు ప్రభువారు మాకు రక్షకుడిగా, ప్రభువుగా, దేవునిగా ఉండాలి. ఆయన మాతో మాట్లాడాలి, మమ్మల్ని నడిపించాలి అని అందరము ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళగలిగితే ఎంత సంతోషమో. హల్లెలూయా. హల్లెలూయా. అందరం కలిసి మరొక పాట పాడుకుందాం. మరొక పాట పాడుకొని ప్రభుని స్తుతిద్దాం. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాప క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. కిన్నెర వీణెల రాగంబులు గుడి గంటల గజ్జల శబ్దంబులు, కిన్నెర వీణెల రాగంబులు, గుడి గంటల గజ్జల శబ్దంబులు, మహానందముతో ఉప్పొంగుచును మహానందముతో ఉప్పొంగుచును. మరిగంతులు వేయుచు ఆడుదమా, మరిగంతులు వేయుచు ఆడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. పరమును వీడిన బాలుడు పశుపాకల పుట్టెను ఈ రాత్రి. పరమును వీడిన బాలుడు పశుపాకల పుట్టెను ఈ రాత్రి. మరి వెళ్ళుదమా, జోల పాడుదమా, మరి వెళ్ళుదమా, జోల పాడుదమా. మన ప్రభువుతో కూడి ఆడుదమా, మన ప్రభువుతో కూడి ఆడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. గొల్లలు జ్ఞానులు ఎత్తించిరి, బంగారు బోలములర్పించిరి. గొల్లలు జ్ఞానులు ఎత్తించిరి, మృతి బంగారు బోలములర్పించిరి. సమర్పించేదమా మన హృదయములను, సమర్పించేదమా మన హృదయములను. సద్దేవుని చూచి వచ్చెదమా, సద్దేవుని గూర్చి వచ్చెదమా. క్రిస్మస్ పాపకు అందరం క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రిస్మస్ పాపకు హోసన్నయనుచు క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రీస్తుకు పాటలు పాడుదమా. మన క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రీస్తుకు పాటలు పాడుదమా. క్రీస్తుకు పాటలు పాడుదమా. హల్లెలూయా. 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 రెండు కళ్ళు మూసుకుందాం, అలా రెండు చేతులు పైకెద్దాం. ఈరోజు యేసయ్య మనకిచ్చిన ఉచితమైన రక్షణ, ఆయన ఆనందం, పాపక్షమాపణ, పునరుద్ధానపు శక్తి, వాక్య వెలుగు, వాక్యం చేత పోషిస్తూ సంరక్షిస్తూ, వాక్యము శరీరధారి అయి కృపాసత్య సంపూర్ణిగా
మన మధ్య నివసించడానికి క్రీస్తుగా ఈ లోకంలోకి వచ్చాడు. కాబట్టి యేసయ్య, వాక్యమైన తండ్రి, వెలుగైన తండ్రి, నీకు వందనాలు యేసయ్య. అందరం చెబుదాం, నా సంతోషం నీవే, నా సమాధానం నీవే, నా మంచితనం నీవే దేవా. నా జీవితంలో మేలు నీవే, నా జీవితంలో క్షేమాధారం నువ్వే యేసయ్య. అందరం చెబుదాం, వందనాలు యేసయ్య, మమ్మల్ని కాపాడుతున్నా మా యేసయ్య. ఈరోజు క్రిస్మస్ జరుపుకోవడానికి యేసయ్య, హృదయపూర్వకంగా నేను ఆరాధించడానికి నీ సన్నిధిలోనికి మమ్మల్ని నడిపించినందుకు వందనాలు యేసయ్య. వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య, వందనాలు యేసయ్య, దేవుడా, సర్వశక్తి కలిగిన దేవుడా, నీకే వందనాలు, 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 వందనాలు యేసయ్య నీకు వందనాలు. హల్లెలూయా, 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 హల్లెలూయా. యేసయ్య నీకు వందనాలు. యేసయ్యా నీ స్తోత్రం, 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 స్తోత్రం. యేసు నీకే వందనాలు, 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 వందనాలు. పరిశుద్ధుడా నీ స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు, మహిమా నీకే ప్రభు, ఘనత నీకే ప్రభు. స్తుతియు మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. స్తుతియు మహిమా ఘనతయు ప్రభావము నీకే ప్రభు. అందరూ స్వరాలెత్తి ఆరాధనా, అందరం కలిసి యేసుదేవుని ఆరాధన చేద్దాం. ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే. ఎంతో ప్రేమించి, ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఎంతో ప్రేమించి నాకై తెంచి ప్రాణమునర్పించితివే. విలువైన రక్తం చిందించి నన్ను విమోచించితివే. ఆరాధనా యేసయ్య, ఆరాధనా, ఆరాధనా, ఆరాధనా. ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే. అందరం కలిసి నా యేసు ప్రభునకే,
సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా ఏర్పరచుకొంటివే. అందరం కలిసి రాజులైన యాజక సమూహముగా ఏర్పరచబడిన వంశమై పరిశుద్ధ జనమై నీ సొత్తైన ప్రజగా ఏర్పరచుకొంటివే. అందుకే దేవుని ఆరాధన చేద్దాం. ఆరాధన యేసయ్యా, ఆరాధన. అందరం కలిసి ఆరాధన ఆరాధన ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభునకే, ప్రియ యేసు ప్రభునకే, నా యేసు ప్రభున. యేసే నా కొరకు ఏతించాడు. దేవా, మహిమను విడిచి మట్టి మనుషులమైన అయోగ్యులమైన పరిశుద్ధులమైనటువంటి మా దగ్గరికి వచ్చి మా పాపముల నిమిత్తం శాపముల నిమిత్తం ప్రభువా మీరు కలువరి శిలువలో మరణించినందుకు వందనాలు. మా మంచి యేసయ్య, నీ త్యాగాన్ని బట్టే మాకు రక్షణ వచ్చింది. నీ విలువైనటువంటి ప్రాణాన్ని మా కొరకు అర్పించినందుకు వందనాలు. మీ రక్తముతో మా పాప దోషములన్నీ కడిగారు, కడుగుతూ ఉన్నారు వందనాలు. ఇంకా కడగబోతున్నారు వందనాలు చెల్లిస్తున్నాం. నమ్మదగిన దేవుడా, శ్రేష్టమైన రక్షణ భాగ్యాన్ని మాకు ఇచ్చారు దేవా. ఎంత గొప్ప రక్షణను మేము నిర్లక్ష్యం చేసినట్లా మేము ఎలాగ తప్పించుకుంటాం? ఈ వాక్యమే మా జీవితాన్ని మార్చేసింది ప్రభువా. ఇంకా ఎవరైనా నరకము నుండి, కీడు నుండి, శాపం నుండి తప్పించబడ్డానికి మీరు ఇచ్చేటువంటి రక్షణను నిర్లక్ష్యం చేయక ఈ క్రిస్మస్ దినాన రక్షకుడా నేను అంగీకరించే భాగ్యమును అనుగ్రహించండి. మమ్మల్ని మీకు ఈ ఆరాధనలో మరొక్కసారి అప్పగించుకోండి. యేసు నామం పేరిట ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. కూర్చుందాం. మరి దేవుని సేవకులు మనకు గ్రీటింగ్స్ చెప్తారు, శుభాలు చెప్తారు. ఒక సమయం అందరం శ్రద్ధగా దేవుని మాటలు వినాలని ప్రభు పేట మీ అందరికి మనం చేస్తాం. హల్లెలూయా. దేవుని నామమునకు స్తోత్రాలు. చేరువచ్చిన మీ అందరికీ క్రిస్మస్ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. హల్లెలూయా. మరి దేవుడు ఇంతవరకు ఆయన యొక్క రెక్కల కింద భద్రపరిచి ఈరోజు కూడా దేవుడిని ఆరాధన చేయటానికి దేవుడు మనందరికీ కృపనిచ్చాడు. అవునండి. క్రిస్మస్ అంటే ఏంటి? ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరైనా చెప్పండి. క్రిస్మస్ అంటే చాలామంది ఒక స్కిట్ కూడా ఉంది. క్రిస్మస్ అంటే పిండి వంటలు వండుకోవటమే క్రిస్మస్ అంటారు. చాలామంది క్రిస్మస్ వచ్చిందంటే రకరకాల పిండి వంటలు వండుతూ ఉంటారు. వండుకోవాలి, మంచిదే. కానీ అదే క్రిస్మస్ కాదు. క్రిస్మస్ అంటే చాలాసార్లు డెకరేషన్, మంచి లైటింగ్, మంచి ఇల్లుని, మన పరిసరాలని, మన మందిరాలని డెకరేట్ చేసుకోవటం క్రిస్మస్ అనుకుంటారు కొంతమంది. అది కూడా క్రిస్మస్లో ఒక భాగమే, కానీ నిజమైన క్రిస్మస్ అది మాత్రం కాదు. క్రిస్మస్ అంటే బట్టలు. ప్రపంచంలో ఎప్పుడు జరగని వ్యాపారం ఎప్పుడు జరిగిద్దంటే డిసెంబర్ నెలలో జరిగిద్ది. ప్రపంచవ్యాప్తంగా అందరూ చేసుకునే పండగ అంటే ప్రతి దేశంలో ఎక్కడైనా సెలవు ఉండేది ఓన్లీ క్రిస్మస్కే. హల్లెలూయా. చాలా దేశాల రకరకాల పండుగలు, మన దేశంలో చాలా రకాల పండుగలు, అందరికీ ఒకరే సెలవు ఎప్పుడు వచ్చిద్దంటే క్రిస్మస్ రోజు మాత్రమే. క్రిస్మస్ అనేది చాలా ప్రాముఖ్యమైన దినము. హల్లెలూయా. క్రిస్మస్ అంటే తాగే వాళ్ళకి క్రిస్మస్ అంటే ఏం లేదు, రాత్రి పగళ్ళు తాగటం, పడుకోవటం. పల్లెటూరులో ఎక్కువగా గమనిస్తాం. క్రిస్మస్ అంటే ఏం లేదు,
ప్రశాంతంగా తినటం, తాగటం, పడుకోవటమే కొంతమందికి. అదే క్రిస్మస్ అనుకుంటా ఉంటారు. క్రిస్మస్ అంటే ఇంకా రకరకాలుగా ప్రజలు ఎలా చెయ్యాలని అనుకుంటారో, మరి ఈ లోకంలో స్టార్ పైన స్టార్ పెట్టుకోవటం, లేకపోతే రకరకాల పరిస్థితుల్లో మరి ఎంజాయ్ చేయటం అని చాలాసార్లు మనం అందరం చూస్తూ ఉంటాం, మనం కూడా గమనిస్తూ ఉంటాం. కానీ నిజమైన క్రిస్మస్ అంటే ఏంటంటే క్రీస్తుని ఆరాధించటం. హల్లెలూయా. మన యేసు ప్రభువుని హృదయపూర్వకంగా, మరి గొల్లలు జ్ఞానులు యేసయ్య దగ్గరకు వచ్చి ఆయన ఒక్క వార్త తెలియగానే ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళు పరుగున దేవుని దగ్గరికి వచ్చి ఆ బాలుడైన యేసుని ఆరాధన చేయటానికి హృదయపూర్వకంగా వారికున్న సమస్తాన్ని దేవుని దగ్గర పెట్టి హృదయపూర్వకంగా ఆరాధన చేశాడు. హల్లెలూయా. మనము కూడా దేవుని సంధికి హృదయపూర్వకంగా రావాలి, హృదయం అంతటితో దేవుని ఆరాధన చేయాలి. హల్లెలూయా. ఈరోజు చాలామంది రాలేకపోయారు, ఎందుకంటే ఈరోజు జగన్ ఇల్లు పంపకాలు, జగన్ స్థలాలు అంటే మధ్యాహ్నం నుంచి అని కొంతమంది అంటున్నారు. పొద్దున్నే ఫోన్ చేసి మాకు మంచి ప్లేస్ రావాలయ్యా ప్రార్థన చేయమని 5 గంటలకే ఫోన్ చేశారు. మాకు ప్రార్థన చేసి ఈరోజు అగ్గొట్టిందే అనుకున్నాం. అంటే ఏదైనా ఒకటి జరిగిందంటే దేవుడు అవసరం లేదు. ఎలా ఉందంటే దేవుని ఆరాధన చేయటం అంటే ఈరోజు క్రీస్తుని ఆరాధన చేసే దినము. మనకున్న సమస్తాన్ని విడిచిపెట్టి దేవుడు ఈడ అంటే దేవుని మందిరాన్ని మొదట మనం ప్రేమిస్తే, దేవుని సన్నిధిని ప్రేమిస్తే, అది కాదు అంతకంటే గొప్పదైనది దేవుడు మన కొరకు దాచిపెడతాడు. హల్లెలూయా. నువ్వు దేవుని కొరకు ఎంతే వదులుకోవచ్చేమో కానీ దేవుని సన్నిధికి వచ్చి నువ్వు ఆరాధన చేసి వెళ్ళిన తర్వాత ఆ ఇంత కోసం దేవుడు నీకు ఎంత చేయగలుగుతాడు. హల్లెలూయా. ఆయన చేయలేని దేవుడు కాదు, ఆయన నీ విషయంలో పట్టించుకోని దేవుడు కాదు, నీకు అన్ని విషయాల్లో చేయగలిగిన జీవం కలిగిన సజీవుడైన దేవుని మనం ఆరాధన చేస్తా ఉన్నాం. హల్లెలూయా. 2000 సంవత్సరాల్లో ఆయన పుట్టాడు, కానీ ఈ రోజుకు కూడా ఆయన పుట్టుక, ఆయన మరణము, ఆయనలో ఉన్న శక్తి ఈ రోజుకు కూడా మనం అనుభవిస్తానే ఉన్నాం. హల్లెలూయా. చాలాసార్లు మనిషి పుడతారు, చనిపోతారు. పుట్టుక సమాధుల మీద చూస్తే పుట్టుక మరణం ఉంటుంది, ఆ మధ్యలో ఖాళీ ప్లేసే ఇప్పుడు మనం బ్రతుకుతున్న జీవితం. చాలామంది పుట్టారు, చనిపోయారు, వెళ్ళిపోయారు, కానీ ఈ మధ్యలో ఉన్న ఈ జీవితం దేవుని కొరకు మనం బ్రతుకుతున్నామా? ఈ జీవితం దేవునికి ఇచ్చి ఈ జీవితంలో యేసు ప్రభు వారిని మన హృదయంలో అంగీకరించి నిజమైన క్రిస్మస్ ఆరాధన మన హృదయంలో నింపుకొని దేవుణ్ణి ఎల్లప్పుడూ ఆరాధన చేస్తున్నామా అనేదే దేవుడు చూస్తూ ఉన్నాడు. హల్లెలూయా. క్రీస్తుని ఆరాధన చేయడం అంటే పరిశుద్ధమైన హృదయంతో, పవిత్రమైన హృదయంతో దేవుని సంతోషంగా ఆరాధన చేయాలని ఇదనం యేసు ప్రభు వారు కోరుతూ ఉన్నాడు. హల్లెలూయా. చాలామంది క్రిస్మస్ చేయరు. క్రీస్తు ఎప్పుడు పుట్టాడు? మొన్న లైవ్ పెడితే లైవ్లో ఒకరు కామెంట్ పెట్టారు, యేసు ప్రభు వారు ఎప్పుడు పుట్టారో మీకు తెలుసా అని. ఎప్పుడు పుట్టారో డేట్ తెలియదు, కానీ ఆయన పుట్టాడా లేదా? చాలామంది పాస్ట్ గారికి కూడా పుట్టినరోజు డేట్ లేదు పాపం. అంటే లేదన్నంత మాత్రాన మనిషి లేడా? మనుషులమైన మనం సజీవ సాక్షులము. అలాగే యేసు ప్రభు వారు పుట్టారు, చనిపోయారు, తిరిగి లేచారు. హల్లెలూయా. ఆయన ఎప్పటికీ సజీవుడుగానే ఉన్నాడు. కాబట్టి ఆయన చనిపోయిన రోజు ఏదో ఒక రోజు మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఈ క్రిస్మస్ ద్వారా ఈ పాటలు, స్కిట్లు ఇవన్నీ ఏంటంటే కొంతమందికి బాధ కలిగించవచ్చు, కానీ దానిలో ఉన్న అర్థాన్ని గ్రహించినప్పుడు దానిలో ఉన్న అర్థం ద్వారా కొంతమంది అయినా మారుతారు అనే ఉద్దేశంతోనే ఈ యొక్క పాటలు, స్కిట్ల ద్వారా దేవుని నామాన్ని మహిమపరచడం. హల్లెలూయా. ఇది ఎవరికి ఘనత రావాలని, మహిమ రావాలని కాదు, కానీ ఏది మనం చేసినా దాని ద్వారా దేవునికి మాత్రమే మహిమ రావాలి. హల్లెలూయా. కాబట్టి మనం చేసే ప్రతి విషయంలో క్రీస్తుని ఆరాధన చేసేటప్పుడు హృదయపూర్వకంగా ఏ పని చేసినా ప్రభువా నీకు స్తోత్రం అని దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం దేవుని ఎప్పుడు ఆరాధన చేసేవారిగా ఉండాలని దేవుడు కోరుతూ ఉన్నాడు. ఇక్కడున్న మనం అందరం కూడా దేవుని సందుకు వచ్చాం చాలా జాగ్రత్తగా, ప్రభువా నిన్ను ఆరాధన చేయడానికి వచ్చా, మనుషుని కాదు, నాకున్న పరిస్థితులను కాదు, నిన్ను ఆరాధన చేయడానికి వచ్చానని హృదయపూర్వకంగా మనకున్న ఆరాధనను దేవునికి మన హృదయాన్ని మరి యథార్థంగా పెట్టి ప్రభువా నిన్ను ఆరాధన చేయటానికి మాత్రమే వచ్చానని ఆ హృదయ వైఖరి దేవుడు మనల్ని చూస్తాడు. హల్లెలూయా. మన పిండి వంటలు పరలోకం వెళ్ళవు, లేకపోతే మనం చేసుకున్న ఈ బట్టలు పరలోకం వెళ్ళవు, మనం లోకంలో చేసి ఏ పని దేవుని దగ్గరికి వెళ్ళదు, కానీ మన హృదయంలో ఉన్న ఆ హృదయ వైఖరి, మంచి మనస్సు దేవుడు చూస్తాడు. హల్లెలూయా. మన హృదయ వైఖరి ఎలా ఉంది, ఎలా దేవుణ్ణి ఆరాధన చేస్తున్నాడు. చాలామంది ఉన్నారు, ఎవరి మనసులో ఏముందో ఎవరికి తెలియదు.
కానీ మన ప్రతి హృదయాన్ని పరిశీలన చేసేది యేసయ్య. నిజమైన క్రిస్మస్ ఆరాధన మనం హృదయపూర్వకంగా చేస్తున్నామా లేదని ఈ దినం పరిశుద్ధాత్మదేవుడు మనందరినీ చూస్తూ ఉన్నాడు. నిజమైన ఆరాధన దేవునికి కావాలి, పరిశుద్ధమైన ఆరాధన కావాలి, పవిత్రమైన పెదవులతో దేవుని ఆరాధన చేసేవారు కావాలి. అదే నిజమైన క్రిస్మస్. హల్లెలూయా. అటువంటి క్రిస్మస్ మన జీవితాల్లో, మన కుటుంబంలో, మన బంధువులకి, సంఘానికి, మన దేశానికి దేవుడు అనుగ్రహించి నడిపించును గాక. ఆమేన్. లార్డ్, మరి ఈ దినం క్రిస్మస్ ఆరాధనలోనికి వచ్చాం. క్లుప్త సందేశాన్ని కూడా ఈరోజు వినే ప్రయత్నం చేద్దాం. దేవుని వాక్యంలో రాయబడిన దేవుడు మనల్ని ప్రేమించి ఈ లోకానికి 3:16 యోహాను సువార్తలో ఏం రాయబడింది? దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ప్రేమించి ఏం చేశాడంట? కుమారుణ్ణి ఈ లోకానికి పంపించాడు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు మనల్ని ప్రేమిస్తూ ఉన్నాడు. చాలామంది లోకం అంటే భూమిని, లేకపోతే భూమిలో ఉన్నటువంటి బంగారం, వెండి, లేకపోతే విలువైనటువంటి సంపద, ఇది దేవునికి ఇష్టం అని అనుకుంటారేమో. అదంతా ఆయనదే. వెండి, బంగారాలు ఎవరివి అంటే దేవునివే. భూమి, అందులో ఉన్న సమస్తం, ఆకాశం, అందులో ఉన్నటువంటి సమస్తం అన్నీ ఆయన సృష్టించినవే. కాబట్టి వీటిని కాదు, వీటిని మన కొరకు దేవుడు సృష్టించాడు. చాలాసార్లు మనమేమనుకుంటాము అంటే మనం వాటి కోసమే పుట్టాము అని. లేదు, మరి మనం బ్రతికున్నంత వరకు వాటిని అనుభవించడానికే దేవుడు మనకి అనుమతించాడు. వాటి మీద మనసు పెట్టి వాటినే ప్రేమిస్తూ నిత్య జీవాన్ని మనం విడిచిపెట్టకూడదు అనేది దేవుని ఉద్దేశం. మనందరికి బాగా తెలుసు, క్రిస్మస్ అంటే బాగా వెస్ట్రన్ కంట్రీస్లో బాగా చేస్తారు. అమెరికా లాంటి దేశంలో ఈ స్టార్లు లైటింగ్ పెట్టడం కోసం దరిదాపుగా 13,500 కోట్లు ఖర్చు పెడతారంట ప్రతి సంవత్సరం. ఎన్ని కోట్లు? 13,500 మొత్తం స్టార్లు పెట్టడానికి 13,500 కోట్లు ఖర్చు పెడతారంట. క్రిస్మస్ సర్వలోకానికి ఒక సమాచారాన్ని తీసుకురావడం కోసం మరి స్టార్లు, ప్రతి ఇంట్లో స్టార్లు పెట్టుకుంటారు, లైట్లు పెట్టుకుంటారు. దీనికోసం దరిదాపుగా 13,500 కోట్లు ఒక్క దేశంలోనే ఖర్చు పెడతారంట. అంటే వారు ఇచ్చేటువంటి ప్రయారిటీ దేనికి అంటే డెకరేషన్కి. దేనికి ఇస్తారు? మైక్ ఫ్రాంక్జన్ అనేటువంటి ఒక సువార్త పరిచారకుడు ప్రపంచమంతా సువార్త ప్రకటించాలి అనేటువంటి ఉద్దేశంతో ఆయన ప్రతి వ్యక్తి కోసం ఒక 70,000 రూపాయలు వెచ్చించి ప్రతి వ్యక్తికి సువార్త ప్రకటన చేయాలి అనేటువంటి ఉద్దేశంతో ప్రతి మనిషి మీద 70,000 రూపాయలు ఖర్చు పెట్టి ఆ మనిషి దగ్గరికి సువార్త అందించాలి అని ప్రయత్నం చేశాడు. విజయవంతుడయ్యాడా అంటే చాలా విజయవంతుడయ్యాడు. కొన్ని లక్షల మందిని ప్రభు దగ్గరికి తీసుకొచ్చాడు. 92, 93 లేకపోతే 1993 నుంచి 95 లోపల ఒక భారతదేశం అంతా కూడా ఒక ట్రిప్ వేశాడు ఆయన. భారతదేశం అంతా కూడా ట్రైన్లో కొన్ని ట్రైన్ని అద్దెకి తీసుకుని ఆయన సువార్త ప్రకటించేటువంటి పరిచర్య చేశాడు. ఆ పరిచర్యలో ఒక్కొక్క మనిషి కోసం ఆయన 70,000 రూపాయలు ఖర్చు పెట్టడానికి ఆ ధనం అంతా కూడా దేవుని పని కొరకు వాడాడు. ఏది విలువైందంటారు? స్టార్ల కోసం ఒకవేళ మనం 15,000 కోట్లో 40,000 కోట్లో ఖర్చు పెడితే దానివల్ల దేవునికి ఏమన్నా సంతోషమా, మనిషికి ఏమన్నా వచ్చింది అంటే మనిషికి సంతోషం రావచ్చు. ప్రపంచంలో మేము గొప్పవాళ్ళం అని చెప్పుకోవచ్చు, అరే మేము ఇంత ఖర్చు పెట్టాం అని చెప్పుకోవచ్చు. కానీ దానివల్ల ఉపయోగం కొద్దిగే, తృప్తి కొద్దిగే. అయితే దేనివల్ల దేవునికి మనిషికి తృప్తి అంటే ఒక మనిషి ప్రభు దగ్గరికి రావడం వెనక ఖర్చు పెట్టేటువంటి శ్రమ పడేటువంటి శ్రమ, ఆ డబ్బే దేవునికి ఉపయోగం. స్తోత్రం, హల్లెలూయా. మరి ఈరోజు దేవుని
బిడ్డలమైనటువంటి మనం క్రిస్మస్ జరుపుకుంటూ ఉన్నాం. మనం చాలా చాలా విషయాలకి మరి ప్రాధాన్యతనిస్తూ ఉన్నాం. డిసెంబర్ రాగానే క్రిస్మస్ హడావుడంతా చూస్తాం. ఇంకా మనం బాగా ఆలోచించాలి అంటే ట్రెడిషనల్గా నవంబర్ 25వ తారీఖున ప్రారంభించబడినటువంటి క్రిస్మస్ ఈ రోజుతో ముగిసిపోయింది. ఇక సాయంత్రానికి చప్పబడిపోయింది, చల్లబడిపోతారు మనుషులు, ఆరిపోయినట్టు అయిపోయింది. స్తోత్రం, హల్లెలూయా. ఇలా క్రిస్మస్ జరుపుకోకూడదా? ఖచ్చితంగా జరుపుకోవాలి. ఇలాగ క్రిస్మస్ని ప్రజలకు తెలియచేయకూడదా? ఖచ్చితంగా తెలియచేయాలి. కానీ మరి ఈ జరుగుతున్నటువంటి ఈ సువార్త పరిచర్య వెనక ఉద్దేశం, తెల్లవారుజామున ఉదయము రాత్రులు ఎందుకు ప్రార్థనలు పెడతారు అంటే ఊరకనే ప్రార్థన పెట్టరు, పని లేక ప్రార్థన పెట్టరు. కొద్దిమంది అయినా ప్రభు దగ్గరికి వస్తారని, యేసుక్రీస్తు ప్రభువాన్ని ఎలాగైనా జ్ఞాపకం చేసుకుంటారని, దేవుని దివ్యమైనటువంటి సందేశాల్ని ఎలాగైనా మనుషులు విని ఆధ్యాత్మికంగా బలపరచబడతారు అనేది దేవుని ఉద్దేశం. స్తోత్రం, హల్లెలూయా. రండి దేవునికి వాక్యం నుండి ఒక చిన్న మాటను జ్ఞాపకం చేసుకుంటాం. దయచేసి దేవుని వాక్యంలోనికి వద్దాం. దేవుని వాక్యం మీకా గ్రంథము ప్రవక్త అయినటువంటి మీకా అధ్యాయము 5. మీకా ప్రవచన పుస్తకంలో నుండి అధ్యాయం 5 వచ్చిన భాగం 2లో రాయబడినటువంటి మాటని, బెత్లెహేము ఎఫ్రతా, యూదా వారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైనను నా కొరకు ఇశ్రాయేలులను ఏలబోవాడు నీలో నుండి వచ్చును. పురాతన కాలం మొదలుకొని శాశ్వత కాలము ఆయన ప్రత్యక్షమగుచుండెను. చాలు. దేవుని వాక్యంలో మనం గమనించినట్లయితే యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేము అనేటువంటి స్థలములో నుండి పుడతాడు అని ఆయన వచ్చినప్పుడు ఏం చేస్తాడు? మనుషులందరినీ కూడా ఏలి పరిపాలన చేస్తాడు అని వాక్యంలో రాయబడింది. బెత్లెహేము అనేది చాలా చిన్న గ్రామం. దేవుని వాక్యంలో బెత్లెహేము అనేటువంటి పట్టణాన్ని లేకపోతే ఆ గ్రామాన్ని గురించి మనం ఆలోచన చేస్తే ఒకసారి యాకోబు అంటాడు 49వ అధ్యాయం ఆదికాండం. దయచేసి రండి 49వ అధ్యాయంలోనికి లేదా 48వ అధ్యాయంలోనికి మీ బైబిల్ని తీసినట్లయితే అక్కడ ఒక మాటను మనం గమనిస్తాం. రండి 48వ అధ్యాయము వచ్చిన భాగం 7 నేను చదువుతున్నాను. పద్దనరాములో నుండి నేను వచ్చుచున్నప్పుడు ఎఫ్రతాకు ఇంకా కొంత దూరమునుండగా మార్గమున రాహేలు కానాను దేశములో నా ఎదుట మృతి పొందెను. అక్కడ బెత్లెహేమును ఎఫ్రతా మార్గమున నేను ఆమెను పాతి పెట్టితినని ఏషాబుతో చెప్పెను. ఏం గుర్తుంది బెత్లెహేము యాకోబుకి అని గమనిస్తే మరణము గుర్తుంది. ఎవరి మరణము? రాహేలు మరణం. ఏం జరిగిందంట? వారు దేవుడు చెప్పినటువంటి భూభాగంలోనికి చేరక మునిపే రాహేలు చనిపోయింది. వీరు ఇప్పుడు ఎక్కడున్నారు అంటే ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఇప్పుడు వీళ్ళు ఏం చేస్తున్నారు అంటే సమృద్ధి కలిగినటువంటి పరిస్థితుల్లోనే ఉన్నారు. కానీ ఏషాబు గుర్తు చేస్తూ ఉన్నాడు, మీ అమ్మ పలానా చోట చనిపోయింది, ఆ చోటు పేరు ఏంటో తెలుసా? బెత్లెహేము. స్తోత్రం. ఏం జరిగింది? బెత్లెహేములో మాకు ఒక సంఘటన జరిగింది. ఈ సంఘటన ఎప్పటికీ నీకు నాకు గుర్తుండిపోయేలాగా ఉంది. కారణం ఏంటో తెలుసా? బెత్లెహేములో నేను మరణాన్ని చూశాను. నేను ప్రేమించినటువంటి నా భార్య చనిపోయింది, నిన్ను కన్న తల్లి చనిపోయింది. ఈ జ్ఞాపకాలన్నీ మిగిలిపోయినాయి. అయితే దేవుడు మేలైతే చేశాడు, కానీ ఆ స్థలంలో ఉన్నటువంటి పరిస్థితులు మాత్రం నాకు అయోమయాన్ని మిగిల్చిపోయింది. దయచేసి రండి రూతు గ్రంథంలోనికి వద్దాం. రూతు దయచేసి తీస్తారా? రూతు గ్రంథం ఎక్కడుంటుందో చాలామందికి తెలియదు. సమూయేలు మొదటి అధ్యాయానికి ముందు న్యాయాధిపతులు చివరి న్యాయాధిపతులు అయిపోగానే రూతు గ్రంథం ఉండేది. దయచేసి చదువుతాం రండి. చదువుతున్నాను నేను 19వ వాక్యం చదువుతున్నాను, లేదా 18వ వాక్యం నేను చదువుతున్నాను. అతనితో కూడా వచ్చుటకు ఆమె మనస్సు కుదిరినదని నయోమి తెలుసుకున్నప్పుడు అందుని గురించి ఆమెతో మాట్లాడుట మానెను. కనుక వారిద్దరూ బెత్లెహేమునకు వచ్చి వరకు ప్రయాణము చేసిరి. 19వ వచనం నేను చదువుతున్నాను. వారు బెత్లెహేమునకు వచ్చినప్పుడు ఆ ఊరు వారందరూ వారి యొద్ద
వారి యొద్దకు గుంపులుగా కూడి వచ్చి ఈమె నయోమి కదా అని అనుకొనుచుండగా ఆమె, సర్వశక్తుడు నాకు చాలా దుఃఖము కలుగు చేసెను కనుక నన్ను నయోమి అనక మారా అనుడి. నేను సమృద్ధి గలదాననై వెళ్ళి తిని యెహోవా నన్ను రిక్తురాలుగా తిరిగి రా చేసెను. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళిపోయింది ఏమా? బెత్లెహేము నుండి మోయాబు దేశంలోనికి వెళ్ళిపోయింది. ఎలాంటి పరిస్థితుల్లో ఏమి వెళ్ళింది? సమృద్ధి కలిగిన దానిగా వెళ్ళిపోయింది. అయితే తిరిగి వచ్చేటప్పుడు ఎలా వచ్చింది అంటే రిక్తురాలుగా. షీ లాస్ట్ ఎవ్రీథింగ్, సమస్తాన్ని కోల్పోయినట్లుగా అయిపోయింది. బెత్లెహేము యాకోబు ఏషేబులకి ఒక జ్ఞాపకాన్ని మిగిల్చి వెళ్ళిపోయింది. డెత్ ఇన్సిడెంట్, మరణం ఉంది అక్కడ. నయోమి మాట్లాడుతూ ఉంది, నేను బెత్లెహేములో ఉన్నప్పుడు బాగానే ఉన్నాను, అయితే బెత్లెహేము నుండి వెళ్ళిపోయేటప్పుడు నేను మంచి పరిస్థితుల్లోనే వెళ్ళాను, అయితే తిరిగి వచ్చేటప్పుడు నేను సమస్తాన్ని కోల్పోయి వచ్చాను. ఈరోజు క్రిస్మస్ ఆరాధనలో పాల్గొన్నటువంటి మనమందరం కూడా ఆలోచించాలి, ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు బెత్లెహేములోనికి వచ్చాడు అనేటువంటి విషయాన్ని మనం ధ్యానం చేస్తూ ఉన్నాం. దేవుని వాక్యంలో రాయబడింది, యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క పుట్టుకను గురించి, జీవితాన్ని గురించి, మరణాన్ని గురించి, పునరుద్ధానాన్ని గురించి, ఆరోహణాన్ని గురించి, యేసు ప్రభు వారి యొక్క విజ్ఞాపనను గురించి, యేసు ప్రభు వారి యొక్క రెండవ రాకడ గురించి సమస్తం కూడా ప్రవచనాలు. ఈ ప్రవచనాలన్నీ యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితంలో నెరవేర్చబడ్డాయా అంటే నెరవేర్చబడ్డాయి. స్వల్పమైనటువంటి గ్రామము ప్రపంచాన్ని ఏలుబడి చేసేటువంటి గ్రామముగా మార్చబడిద్ది అని ఎప్పుడో యేసుక్రీస్తు ప్రభువారు రాక మునుపు కొన్ని వందల సంవత్సరాల క్రితము దేవుని వాక్యమును దేవుని సేవకులైనటువంటి వారికి దేవుడు తెలియచేశాడు. ఎదురు చూస్తూ ఉన్నారు కానీ నెరవేర్చబడలేదు. అయితే బెత్లెహేము అనేటువంటి స్థలములో చాలామంది జీవితంలో ప్రత్యేకంగా యాకోబు, ఏషాబు అనేటువంటి వీరి యొక్క జీవితంలో వారి తల్లిని కోల్పోయారు, ప్రేమించే భార్యను కోల్పోయారు. అంటే ఏమి గుర్తులు ఉన్నాయంటే మరణపు గుర్తులున్నాయి. చాలామంది జీవితంలో కొన్ని స్థలాలు, కొన్ని సంఘటనలు మర్చిపోలేరు. కారణం ఏంటో తెలుసా? అక్కడ మంచైనా జరిగి ఉండాలి, లేదా చెడైనా జరిగి ఉండాలి. మంచి జరిగితే దాన్ని ఎప్పుడు గుర్తుపెట్టుకుంటారు, చెడు జరిగితే ఆ స్థలాన్ని గురించి ఆలోచించినప్పుడల్లా కళ్ళంపటి కన్నీళ్ళు వస్తూ ఉంటే మానని వేదన కలుగుతూ ఉండిద్ది. అందుకనే ఆ ఇన్సిడెంట్ని యాకోబు మర్చిపోలేదు, ఏషాబుకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. బాబు, ఇప్పుడైతే దేవుడు మాకు మంచి పరిస్థితులను ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాడు. యాకోబు ఐగుప్తుకు వచ్చిన తర్వాత ఏషాబు ద్వారా మంచి పరిస్థితులను దేవదేవుడు అనుగ్రహించాడు. అలా అని చెడ్డ పరిస్థితులను మర్చిపోయాడా అంటే మర్చిపోలేదు. నయోమి అనేటువంటి ఆమె సమృద్ధి కలిగిన దానిగా బెత్లెహేము నుంచి వెళ్ళిపోయింది. మరలా బెత్లెహేములో నుంచి వచ్చేసరికి ఆమె పరిస్థితి ఎలా ఉంది అంటే సమస్తాన్ని కోల్పోయింది. భర్తను కోల్పోయింది, కొడుకులిద్దరిని, యవనస్తులైనటువంటి కొడుకులిద్దరిని కోల్పోయింది. విధవరాలైనటువంటి కోడలను తీసుకొని ఈమె కూడా రుద్దురాలైనటువంటి విధవరాలుగా మరలా ఆ ఊరికి తిరిగి వచ్చినప్పుడు ఈమె నయోమి అనగానే అందరూ అంటూ ఉన్నారు, నన్ను నయోమి అని ఎందుకు పిలుస్తారు? ఇప్పుడు నన్ను ఏమని పిలవాలి? మారా అని పిలవాలి. మారా అంటే అర్థం ఏంటి? చేదు. నయోమి అంటే అర్థం ఏంటి? తీపి, మధురమైనటువంటి నా జీవితం ఇప్పుడు ఏమైపోయింది? చేదుగా మారిపోయింది, విషపూరితం అయిపోయింది. నేను పొల్యూట్ అయిపోయాను. నా జీవితంలో నేను సమస్తాన్ని కోల్పోయాను. ఈరోజు క్రిస్మస్ ఆరాధన జరుపుకుంటున్నటువంటి మన యొక్క జీవితాల్లో ఆలోచించవలసింది ఏంటో తెలుసా? జీవితంలో మరణకరమైనటువంటి పరిస్థితులకు దారి తీసేటువంటి నిర్ణయాలు ఒకవేళ జీవితంలో ఉంటే గనక ఆ నిర్ణయాలు సరి అయినవి కాదు. బెత్లెహేము అనేటువంటి స్థలం మంచిదేనా? స్థలం మంచిదే, కానీ అక్కడ జరిగినటువంటి నిర్ణయాలు, తీసుకున్నటువంటి నిర్ణయాలు, టాటా చెప్పినటువంటి నిర్ణయాలు, నా ఇష్టానుసారంగా నేను నిర్ణయాలు తీసుకుంటాను, నా ఇష్టానుసారంగా జీవిస్తాను అని ఆ స్థలాన్ని విడిచిపెట్టి వెళ్ళడం వల్ల నయోమి జీవితంలో ఏమొచ్చింది అంటే బెత్లెహేము అని జ్ఞాపకం చేసుకోగానే అరే ఎంత మంచి స్థలాన్ని విడిచిపెట్టి వచ్చానో, ఎంత మేలు కలిగినటువంటి ప్రదేశాన్ని విడిచిపెట్టానో అని ఆమె బాధపడతా ఉంది, కానీ వెళ్ళలేకపోయింది. ఎన్ని సంవత్సరాలు వెళ్ళలేకపోయింది అంటే దరిదాపుగా 10 సంవత్సరాల పైగా ఆమె వెళ్ళలేకపోయింది.
ఆలోచన చేయండి. చాలాసార్లు మనం తీసుకునేటువంటి నిర్ణయాలు కూడా ఇలానే ఉంటాయి. దేవుడు మంచి స్థానంలో ఉంచుతాడు, మందిరంలో ఉంచుతాడు, భక్తి కలిగినటువంటి జీవితంలో మనలను ఉంచుతాడు. కానీ చాలాసార్లు భక్తిని విడిచిపెడతాం, పరిశుద్ధతని విడిచిపెడతాం, నీతిని విడిచిపెడతాం, పరిశుద్ధతని విడిచిపెడతాం, రక్షణ మార్గాన్ని విడిచిపెడతాం, దేవునితో ఉన్నటువంటి సంబంధాన్ని, తీపిగా ఉన్నటువంటి సంబంధాన్ని, పరలోకములో నుండి వచ్చేటువంటి దివ్యమైనటువంటి అనుభవాలన్నీ ఉన్నటువంటి స్థలాన్ని విడిచిపెట్టి ఎక్కడికి వెళ్ళిపోతాం? లోకములోనికి వెళ్ళిపోతూ ఉంటాం. చాలామంది ఉద్యోగాల కొరకు ఆయా స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటారు, వ్యాపారాల కొరకు ఆయా స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటారు, చాలా రకాలైనటువంటి చదువుల కొరకు ఆయా స్థలాలకు వెళ్ళిపోతూ ఉంటారు. చాలాసార్లు మనుషుల పరిస్థితి ఎలా ఉండేదో తెలుసా? ఒకప్పుడు వారి జీవితం చాలా ఆత్మీయంగా ఉండిద్ది, చాలా ఆనందంగా ఉండిద్ది, చాలా సంతోషంగా ఉండిద్ది, దేవునితో చాలా సంబరంగా జీవితం ఉండిద్ది, మంచి ఆరాధన చేసేవారిగా ఉంటారు, వాక్యం చదివేవారిగా ఉంటారు, భక్తి చేసేవారిగా ఉంటారు. ఏమైందో ఏమో తెలియదు, వారి ప్రాంతాన్ని మారగానే వారి ఆలోచన విధానం మారిపోతూ ఉండిద్ది, వారి నిర్ణయాలు మారిపోతూ ఉంటాయి, వారి ఊహలు మారిపోతూ ఉంటాయి, వారి ఉద్దేశాలు మారిపోతూ ఉంటాయి. అయితే ఉద్దేశాలు, ఊహలు, నిర్ణయాలు మారిపోతే ఏమైపోతారు అంటే నయోమి లాంటి జీవితాలు మనుషుల్లోనికి వచ్చేటువంటి ప్రమాదం లేకపోలేదు. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు ఈరోజు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. ఇదిగో బెత్లెహేములో నేను పుట్టాను, నేను మనుషుల జీవితం అంతటిని ఏలుబడి చేయడానికి నేను పుట్టాను అని యేసుక్రీస్తు ప్రభువారు మాట్లాడుతూ ఉన్నాడు. ఈరోజు నయోమి ఎక్కడికి వచ్చింది అంటే మరలా తిరిగి బెత్లెహేముకు వచ్చింది. బెత్లెహేములో ఏముంది? మరలా రొట్టెలు దొరుకుతున్నాయి, మరలా సమృద్ధి ఉంది. దేవుడు మరలా బెత్లెహేమును దర్శించాడు. స్తోత్రం. మనందరికీ తెలుసు, ఈ బెత్లెహేములోనికి వారు తిరిగి రావడాన్ని బట్టి, రూతుకి బోయాజుతో పెళ్లి కావడాన్ని బట్టి ఎవరు పుట్టారో? దావీదు పుట్టాడు. దావీదు వంశము నుంచే ఎవరు వచ్చారో? యేసుక్రీస్తు ప్రభువారు వచ్చాడు. స్తోత్రం. హల్లెలూయా. ఈరోజు దేవుని బిడ్డలమైనటువంటి మనము ఒకవేళ యేసుక్రీస్తు ప్రభువారిని విడిచిపెట్టి గనక జీవిస్తూ ఉంటే, యేసు లేని జీవితం జీవిస్తూ ఉంటే, మరలా దేవుడు ఎక్కడికి రమ్మంటా ఉన్నాడు అంటే బెత్లెహేముకు తిరిగి రమ్మంటా ఉన్నాడు. బెత్లెహేములో ఏముంది అంటే యేసుక్రీస్తు ప్రభువారు ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు రాజుగా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి గురించి రాయబడింది, ఆయన రాజులకు రాజు, ప్రభువులకు ప్రభువు, ఆయన సర్వభూమిని పరిపాలన చేసేటువంటి శక్తివంతుడిగా ఉన్నాడు అని ఫిలిప్పీ పత్రికలో అపోస్తలుడైనటువంటి పౌలు గారు ఒక మాట రాశాడు. చదువుతాం రండి, ఫిలిప్పీ పత్రిక అధ్యాయము 2లోనికి మీ బైబిల్ తీయగలిగితే కనుక అక్కడ ఒక మాట ఉంది, చదువుతాం. దయచేసి అందరం చదువుతాం రండి. 2వ అధ్యాయము వచన భాగము 7 లేకపోతే 6 చదువుతాం. ఆయన దేవుని స్వరూపమును కలిగిన వాడై ఉండి దేవునితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచుకొనలేదు, కానీ మనుష్య పోలికగా పుట్టి దాసుని స్వరూపము ధరించి తను తానే రిక్తునిగా చేసుకునెను. మరియు ఆయన ఆకారమందు మనుషునిగా కనబడి మరణం పొందినంతగా, అనగా శిలువ మరణం పొందినంతగా విధేయత చూపిన వాడై తన్ను తాను తగ్గించుకొనెను. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని, భూమి మీద ఉన్న వారిలో గాని, భూమి కింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లును, ప్రతి వాని నాలుక తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసు క్రీస్తు ప్రభు అని ఒప్పుకొనున్నట్లు దేవుడు ఆయనను అధికముగా హెచ్చించి ప్రతి నామమునకు పై నామమును ఆయనకు అనుగ్రహించెను. స్తోత్రం. గమనించండి, యేసుక్రీస్తు ప్రభువారు ఇప్పుడు బాలుడు కాదు, ఆయన రాజుగారు. ఏం చేస్తున్నాడు? సర్వభూమిని పరిపాలన చేస్తూ ఉన్నాడు. మనుషులందరూ ఆయన అధికారం కింద ఉన్నవారే. ప్రభుత్వాలు, రాజ్యాలు అన్నీ కూడా ఆయన అధికారంలోనికి వచ్చినాయి. కారణం ఏంటో తెలుసా? దేవుడు ఆదాము అవ్వ అనేటువంటి ఇద్దరికి దేవుడు తన అధికారాన్ని ఇస్తే సైతాను మోసగించి అధికారాన్ని తీసుకుంది. న్యాయంగా యేసుక్రీస్తు ప్రభువారు మరణించి సైతాను దగ్గర ఉన్నటువంటి అధికారాన్ని మరలా యేసుక్రీస్తు ప్రభువారు తీసుకోవడం జరిగింది. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభువారి
యొక్క అధికారము క్రింద ఉంటే సమస్తం మనకు కూడా లోబడి ఉంటే సమస్త పరిస్థితుల మీద పరిపాలన చేయగలుగుతాం. ఈరోజు చాలామంది యేసు క్రీస్తుకు సంబంధించినటువంటి దేవుని బిడలైనటువంటి వారు అనేకమైనటువంటి పరిస్థితులను లోబర్చుకుంటూ ఉన్నారు. వారు ప్రార్థన చేస్తూ ఉన్నారు, భక్తి చేస్తూ ఉన్నారు, విశ్వాసముతో కొనసాగుతూ ఉన్నారు. యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పాడు, సంఘం ఎదుట పాతాళ లోక ద్వారములు నిలవనేరవు అని చెప్పాడు. ఎవరో సంఘములో ఉండేది అంటే యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క రక్తములో కడగబడినటువంటి వారు, దేవుని వాక్యాన్ని నమ్మేటువంటి వారు, దేవుని అధికారము కింద జీవించేటువంటి వారు. అందుకే యేసుక్రీస్తు ప్రభు వారు ఈ దినం మనందరినీ ఎక్కడికి తీసుకొని రావాలి అని అనుకుంటా ఉన్నాడు అంటే నజరేతుకు తీసుకురావాలనుకుంటా ఉన్నాడు. స్తోత్రం. కారణం ఏంటి? మనలను ఏలి పరిపాలన చేసేటువంటి ప్రభువు ఆ స్థలములో ఉన్నాడు, ఆ స్థలములో ఉన్నాడు. అందుకనే యెరూషలేముకు ప్రజలందరూ యేసు ప్రభు వారు పుట్టిన స్థలం, యేసు ప్రభు వారు శ్రమ పడినటువంటి స్థలం, యేసు ప్రభు వారు ప్రార్థన చేసినటువంటి స్థలం, యేసుక్రీస్తు ప్రభు వారు చివరి రాత్రి గెత్సెమనేటువంటి తోటలో ప్రార్థన చేశారు. ఆ స్థలాన్ని చూడడానికి యేసుక్రీస్తు ప్రభు వారు మరణించినటువంటి స్థలం, సమాధి చేయబడినటువంటి స్థలం, మరణాన్ని గెలిచి తిరిగి లేచినటువంటి స్థలం, ఆరోహణమైపోయినటువంటి స్థలాన్ని చూసి ఎస్ యేసుక్రీస్తు ప్రభు వారి గురించి చెప్తున్నటువంటి ఏ మాటలు కూడా అబద్ధం కాదు, నిజం అని ప్రపంచమంతా ఈరోజు చెప్పుకునేటువంటి పరిస్థితులను యేసుక్రీస్తు ప్రభు వారు కల్పించాడు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారు ఒకవేళ ఒక మనిషి జీవితంలోనికి వస్తే ఏం జరిగింది? మనిషి వ్యక్తిత్వం మార్చబడిద్ది, మనిషి ఆలోచన మార్చబడిద్ది. యేసుక్రీస్తు ప్రభు వారు 40 రోజులు ఉపవాసం ఉండి పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలందరికంట వెలుగు కలిగిందంట. ఏం కలిగింది? వెలుగు కలిగింది. మనుషులందరూ వెలుగును చూశారు. మనుషుల జీవితాలు మార్చబడ్డాయి, మనుషుల జీవితాలు మార్చబడ్డాయి. యేసుక్రీస్తు ప్రభువారు పగలును రాత్రిని ఏలడానికి సూర్యుడిని చంద్రుడిని చేశాడు. ఇది భౌతికమైనటువంటి అవసరాలు తీర్చేదే. అయితే ఆధ్యాత్మికమైనటువంటి అవసరాలు ఎప్పుడు తీర్చబడతాయి అంటే యేసుక్రీస్తు ప్రభువారిని మనం చూసినప్పుడు. స్తోత్రం. హల్లెలూయా. అందుకనే యేసుక్రీస్తు ప్రభువారు పుట్టాడు అనేటువంటి వర్తమానం విన్నటువంటి జ్ఞానులు గొల్లలు యేసుక్రీస్తు ప్రభువారిని చూడగానే ఆ సంతోషాన్ని ఆపుకోలేకపోయారు. ప్రపంచానికి చెప్పారు, మేము వెలుగును చూసాం, మేము రాజును చూసాం, మేము రారాజును చూసాం, మనలను ఏలి పరిపాలన చేసేటువంటి మనిషిని చూసాం, మన కష్టాలు తీర్చేటువంటి మనిషిని చూసాం, మన కన్నీరు తుడిచేటువంటి మనిషిని చూసాం, మన బానిసత్వం బ్రతుకుని విడిపించేటువంటి గొప్ప దేవుణ్ణి చూసి తరించిపోతా ఉన్నామని అందరూ చెప్పగలిగారు. స్తోత్రం. అందుకే ఈరోజు దేవుని బిడలమైనటువంటి మనము ఎవరిని చూడాలి అంటే మన కష్టాన్ని తీర్చేటువంటి ప్రభువుని చూస్తూ ఉండాలి. మన యొక్క కన్నీరు తుడిచేటువంటి ప్రభువు యేసు ప్రభువారు అని నమ్మాలి. మన యొక్క ప్రతి కష్టం నుండి విడిపించేటువంటి దేవుడు మనకున్నాడు అని మనం నమ్మగలగాలి. అందుకే క్రిస్మస్ చిన్నపిల్లలది. ఎందుకంటే యేసుక్రీస్తు ప్రభువారు బాలుడిగా పుట్టాడు. బాలులందరూ అనుకోవాలి, ఓహో మేము చిన్న క్రీస్తులం, మాకు కూడా సంబరమే అని అనుకోవాలి. స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు వారి పుట్టుకలో యవనస్తులు ఉన్నారు. ఎవరు యవనస్తులు అంటే యేసేబు మరియా అనేటువంటి యవనస్తులు 15 సంవత్సరాలు లోపల ఉన్నటువంటి 13-14 సంవత్సరాలు ఉండుండొచ్చు వాళ్ళిద్దరికే. వాళ్ళిద్దరూ యవనస్తులు. ఈ క్రిస్మస్ యవనస్తులకు సంబంధించింది. స్తోత్రం. యవనస్తులైనటువంటి వారు దేని చేత తమ నడకను శుద్ధి చేసుకుంటారు? దేవుని వాక్యము చేత. స్తోత్రం. వాక్యములో రాయబడింది, ఆ వాక్యము కృపా సత్య సంపూర్ణునిగా మన మధ్య నివాసం ఉంటూ ఉంది. అందుకే క్రిస్మస్ యవనస్తులది అని అంటాను. పరిశుద్ధముగా యవనస్తులు జీవించగలుగుతారా? ఎస్, జీవించగలుగుతారు. ఎప్పుడు జీవించగలుగుతారు అంటే యేసుక్రీస్తు ప్రభువారిని వారి జీవితంలోనికి తీసుకుంటే గనక యవన కాలమందు దేవుని కాడిమోయడానికి ఎవరైతే ఇష్టపడతారో వారి జీవితం అంతా క్రిస్మస్ ఆనందంలో మునిగిపోయింది. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. యేసయ్య అన్నాడు, చిన్నపిల్ల నా ఎదుగు రాని అండి, ఇలాంటి వారిదే పరలోక రాజ్యం. పగ, ద్వేషం, కోపం, అసూయ వీళ్ళకేమీ తెలియదు. నిర్మలమైనటువంటి మనస్సాక్షి కలిగి ఉంటారు. ఎవరు? చిన్నపిల్లలకు మనమే చెప్తారా, వాళ్ళింటికి వెళ్ళబాకరా, వీళ్ళింటికి లేనిపోయిన పాపం అంతా నేర్పేస్తూ ఉంటాం. మనకి వాళ్ళ కోసం అమ్మ నాన్నలు అత్త కోడలు తన్నుకుంటూ ఉంటారు. వాళ్ళిద్దరు మధ్యలోనికి మనం వెళ్తే మనమే ఫూల్స్ అయిపోతాం. అర్థమవుతుందా? అందుకనే యేసయ్య చెప్పాడు, ఇలాంటి వారిదే నా రాజ్యం అని చెప్పాడు. యవనస్తులు
అయినటువంటి యేసేపు మరియలు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి దేవుని చేతుల్లో సాధనాలుగా వాడబడ్డారు. అందుకనే యవనస్తులది ఈ క్రిస్మస్ అంటున్నాం. నజరుడైన క్రీస్తు ప్రభువారిని ఆరాధించే యేసు ప్రభువారు వచ్చినప్పుడు యేసు ప్రభువారు ఈ లోకంలోనికి రావడానికి ఇద్దరు యవనస్తుల్ని దేవుడు ఆడుకున్నాడు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు యవనస్తుల్ని ఎవరు వాడుకుంటున్నారు? ఎవరు ఆడుకుంటున్నారు? ఆండ్రాయిడ్ ఫోన్ లేకపోతే నాన్న బుర్ర పగిలిపోయింది, అమ్మ బుర్ర పగిలిపోయింది. అసలుకే 4 ఎంటికలు ఉంటే ఇంకా అవి కూడా ఊడిపోతాయి, మాకు కూడా ఊడిపోతున్నాయి. అందుకే అంటున్నా, తినేస్తారు పిల్లలు. ఏం కావాలని? ఫోన్ కావాలని. ఏముంది ఫోన్లో? బైబిల్ కాదు, ఫోను. మనుషుల జీవితాల్ని, ప్రత్యేకంగా యవనస్తులైనటువంటి జీవితాల్ని పాడు చేసేటువంటి అతి ప్రమాదమైనటువంటి పరికరం ఏదైనా భూలోకంలో ఉంది అంటే గనక ఫోనే. కాబట్టి జాగ్రత్త, జాగ్రత్త. ఫోన్లు వాడేవాళ్ళు జాగ్రత్త, ప్రత్యేకంగా ఆండ్రాయిడ్ ఫోన్లు వాడేవాళ్ళు జాగ్రత్త. యాప్ ఫోన్లో కాదు ఉండాల్సింది, గుండెలో ఉండాలి. బైబిల్ యాప్ మా ఫోన్లో ఉంది, ఉంటే ఉపయోగం ఏంది? అది ఆడుంటే ఉపయోగం లేదు, నీ గుండెలో ఉంటే ఉపయోగం. అందుకే యవనస్తులైనటువంటి వారి గురించి దేవుడు చెప్పాడు, యవనస్తులరా మీరు బలవంతులు, మీరు లోకాన్ని జయించి, ఎవరిని? లోకాన్ని. బలవంతులైనటువంటి వారితో దేవుడు సాతాను జయించాలి అని కోరుకుంటాడు. వారిలో ప్రథమమైనటువంటి వ్యక్తులు ఎవరు అంటే యవనస్తులు. యవనస్తులు సైతానికి కావాలి, లోకానికి కావాలి, దేవుడికి కూడా కావాలి. ఈరోజు చాలామంది నీ డిసిషన్ ఏంటి, నువ్వు ఎక్కడుంటావు అని అంటే, నువ్వు బెత్లెహేములో ఉంటావా లేకపోతే ఎక్కడికి వెళ్ళిందావా? నయోమి మోయాబులో ఉంటావా అంటే, బెత్లెహేములో ఏముంది? బూడిద. గుళ్ళో ఏముంది? బైబిల్లో ఏముంది? కొద్ది లోకంలోకి అలాగెళ్ళొస్తే చాలామంది అనుకుంటారు మాకు పెద్ద సాక్ష్యం కావాలి, మా పిల్లోడికి పెద్ద సాక్ష్యం కాబట్టి ఇప్పుడు నేను వదిలేస్తాను అనుకుంటారు. వదిలేసిన తర్వాత వాడి పెద్ద సాక్ష్యార్థమై దేవుడి కొరకు నిలబడతాడని చాలామంది తల్లిదండ్రులు అలా వదిలేస్తూ ఉంటారు. వదిలేస్తే ఏమవుతుంది? వాడు మళ్ళా తిరిగి దేవుడి దగ్గరికి వస్తాడో రాడో తెలియదు, సాక్ష్యం ఉండిద్దో లేదో తెలియదు. అందుకనే బాలుడు నడవలసిన త్రోవను వాడికి నేర్పితే వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు. స్తోత్రం. యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం చిన్నపిల్లలకి మాదిరిగా ఉంది, యవనస్తులకి మాదిరిగా ఉంది. యేసుక్రీస్తు ప్రభు వారు 33.5 సంవత్సరాల వయసు కలిగి చనిపోయాడు. 30 సంవత్సరాల దాకా యేసయ్య ఎక్కడున్నాడు? తల్లిదండ్రుల దగ్గరే ఉన్నాడు. ఎవరికి సహాయం చేశారు? తల్లిదండ్రులకు సహాయం చేస్తూ వచ్చాడు. యేసుక్రీస్తు ప్రభువారు చాలా పని చేస్తూ ఉండేవాడు. ఏం చేస్తూ ఉండేవాడు? పని చేస్తా. ఎన్ని సంవత్సరాలు వచ్చిందాక? 30 సంవత్సరాలు. యూదులకి 30 సంవత్సరాలు వస్తేనే వాళ్ళు రికగ్నైజ్డ్, లేకపోతే అప్పుడు వాళ్ళు పెద్దోళ్ళుగా గుర్తించబడరు, మగోళ్ళుగా గుర్తించబడరు. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువారు 30 సంవత్సరాల వరకు ఎక్కడున్నాడు? తల్లిదండ్రుల సంరక్షణలో పెంచబడతా ఉన్నాడు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క జీవితం చూస్తున్నటువంటి వారందరికీ ఆదర్శవంతంగా మిగిలిపోయింది. 30 సంవత్సరాలు దేవుని శిక్షలో, బోధలో యేసుక్రీస్తు ప్రభువారు పెంచబడతా ఉన్నాడు. 30 సంవత్సరాల లోపల ఎవరైనా ఉన్నారు ఎక్కడ? బాబు, యేసుక్రీస్తు ప్రభువారు పల్లెటూరులో ఉన్నాడు, అమ్మ నాన్నకి బాగా పనిచేస్తూ ఉన్నాడు. ఆయన పుట్టుక చాలామంది జీవితాలకి ఆదర్శంగా ఉంది. తల్లిదండ్రులు కొడుకుని చూసి చాలా మురిసిపోతూ ఉండేవాళ్ళు, ఎందుకంటే నా పనికి నా కొడుకు చాలా సహాయపడుతున్నాడు అని. ఈరోజు చాలామంది తల్లిదండ్రులు చెప్పేటువంటి కంప్లైంట్ ఏంటో తెలుసా? మా అమ్మాయి 9 గంటల, ఒకవేళ కాలేజ్ ఉంటే కనుక అర్లీగా లేస్తుందండి, కాలేజ్ లేకపోతే కనుక 10కి లేసిద్దో 11 లేస్తుందో తెలియదు, 12 గంటల దాకా ఫోన్ పట్టుకుని తిరుగుతూ ఉంటుంది. ఫోన్లో చాటింగ్, చీటింగ్ ఇవన్నీ జరుగుతూ ఉంటే మాకేం అర్థం అవ్వట్లేదు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క జీవితం యవనస్తులైనటువంటి వారందరికీ
చాలా ఆదర్శంగా ఉంది. అయ్యో యేసు ప్రభువారు అలా ఉన్నాడు అంటే యోసేపు మరియల జీవితం మనం ఆదర్శంగా తీసుకుని వారిలాగా బ్రతికి వారు ఎలాగా ఒక రక్షకుడిని ఈ లోకానికి తీసుకొచ్చాడో మనం కూడా అనేకులను ప్రభువు దగ్గరికి తీసుకొచ్చేటువంటి యవనస్తులైనటువంటి దాంపత్య జీవితాన్ని కలిగి ఉన్నటువంటి స్థానంలో మనమందరం ఉండాలి అని దేవదేవుడు కోరుకుంటున్నాడు. స్తోత్రం. అంత మాత్రమే కాదు, ఇది వృద్ధుల క్రిస్మస్ కూడా అంటా నేను. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఎలిజబెత్ జకర్యాలు ఉన్నారు, సిమియోను అన్న కూడా ఉన్నారు. ఎవరిని చూడడానికి? యేసుక్రీస్తు ప్రభువారిని చూడడానికి. కాబట్టి గుడ్ న్యూస్ ఏంటంటే, అయ్యా మేము పెద్దోళ్ళం అయిపోయాము, మేము వృద్ధులం అయిపోయాము, మేమేం చేయగలుగుతాం అంటే ఇది మీ క్రిస్మస్. యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినప్పుడు ఎలిజబెత్ జకర్యా వృద్ధులు, సిమియోను హన్న అనేటువంటి దేవుని మందిరాన్ని విడవనటువంటి వృద్ధులు రక్షకుడైనటువంటి క్రీస్తుని చూసి, అబ్బా ఈయన్ని చూసి మా జన్మ తరించిపోయింది. స్తోత్రం. హల్లెలూయా. నువ్వు యవనస్తుడిగా ఉన్నప్పుడైనా యేసుని కలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. నువ్వు బాల్యములో ఉండగా యేసుని కలుసుకునేటువంటి ప్రయత్నం చేయాలి. ఒకవేళ నేను వృద్ధాప్యంలోనికి వచ్చానండి, నువ్వు వృద్ధాప్యంలో ఉన్న ఈరోజు నువ్వు యేసుని కలుసుకునేటువంటి ప్రయత్నం, యేసుని చూసేటువంటి ప్రయత్నం నువ్వు ఖచ్చితంగా చేయాలి. నీకు ఒక డిజైర్ ఉండాలి, నీకు ఒక ఆశ ఉండాలి, కోరిక ఉండాలి. నేను యేసును చూడాలి, యేసును ఆరాధించాలి, నా జీవితంలో యేసు ద్వారా నా జీవితాన్ని నడిపించాలి, యేసు కొరకు నేను బ్రతకాలి అనేటువంటి ఉద్దేశం ఈరోజు దేవుని బిడలమనేటువంటి మనమందరం కూడా కలిగి ఉండాలి. అదే దేవుని ఉద్దేశం. స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలుగా మనము ఏమి ఆలోచించాలి అంటే, యేసుక్రీస్తు ప్రభువారు నజరేతులో బెత్లెహేములో పుట్టాడు. యేసుక్రీస్తు ప్రభువారు యెరూషలేములో పెంచబడ్డాడు. యేసుక్రీస్తు ప్రభువారు చనిపోయాడు, సమాధి చేయబడ్డాడు, తిరిగి లేపబడ్డాడు. ఎందుకో తెలుసా? ఊర్లో ఉండటానికో లేకపోతే ఒక దేశంలో ఉండడానికో కాదు. యేసుక్రీస్తు ప్రభువారు మన చిన్న హృదయంలో ఉండడానికి యేసుక్రీస్తు ప్రభువారు ఇష్టపడతా ఉన్నాడు. స్తోత్రం. నీ హృదయాన్ని యేసయ్య బెత్లెహేములాగా చేసుకోవాలనుకుంటా ఉన్నాడు. ఎలాగా చెప్పాలి? ఎవరు పుట్టారు అక్కడ? యేసయ్య పుట్టాడు. పశువుల పాకలో పుట్టాడు. కన్య మరియ గర్భమున పుట్టాడు. ఈరోజు యేసుక్రీస్తు ప్రభువారు నీళ్ళు లేకపోతే మందిరం, నీ స్థలం, నీ ఆస్తిపాస్తులు వీటికి ఏమి సంబంధం లేకుండా యేసయ్య నీ చిన్న హృదయంలోకి వచ్చి అక్కడే ఉండాలనుకుంటున్నాడు. ఒకవేళ యేసయ్య వచ్చాడని అనుకోండి, వాక్యంలో రాయబడింది, అయ్యా ఇదిగో ఆ చిన్న గ్రామంలో నుండి ప్రజలందరినీ ఏలబోయేటువంటి రాజుగారు పుట్టబోతున్నాడంట. ఒకవేళ యేసయ్య నీ జీవితంలోనికి వచ్చితే, యేసయ్య నీ హృదయంలో పుట్టడానికి అవకాశం ఇస్తే గనక నీ హృదయంలో ఆయనుండి నీ ఆలోచనల మీద అధికారం తీసుకుంటాడు, నీ జీవితం మీద అధికారం తీసుకుంటాడు, నీ నిర్ణయాల మీద అధికారం తీసుకుంటాడు, నీ చదువు మీద అధికారం తీసుకుంటాడు, నీ భక్తి మీద, నీ విశ్వాసం మీద అధికారం తీసుకుంటాడు, నీ కుటుంబ జీవితం మీద అధికారం తీసుకుంటాడు. నీ కుటుంబం మీద అధికారం తీసుకుంటే తగాదలుండవు. ఏమి నిర్ణయం తీసుకుని నా నిర్ణయమే గెలవాలి అనేటువంటి పోటీ తత్వాలు ఉండనే ఉండవు. ఏం చెయ్యాలి, ఏమి సంపాదించాలి, ఏం చదవాలి, ఇలాంటి తికమకలు ఏమి ఉండవు. ఎందుకంటే నీ చిన్న హృదయంలో బెత్లెహేం అనేటువంటి నీ హృదయంలో యేసయ్య ఉంటాడు. కాబట్టి నీకు కన్ఫ్యూజన్ ఉండనే ఉండదు. స్తోత్రం. అందుకే ఈ ఉదయకాలం యేసుక్రీస్తు ప్రభువారు మనందరితో మాట్లాడుతూ ఉన్నాడు. నీ హృదయంలో ఆయన నుండి ఆయన నిన్ను పరిపాలన చేయాలి అని కోరుకుంటూ ఉన్నాడు. ఈ ప్రవచన వాక్యం, ఈ వాగ్దానం నీ జీవితంలో నువ్వు స్వతంత్రించుకోవాలి. ఈరోజు ఇంకా యేసుక్రీస్తు ప్రభువారిని అంగీకరించకుండా, యేసుక్రీస్తు ప్రభువారికి మా హృదయంలో చోట్లేదు. ఏముంది హృదయంలో? సినిమాలు ఉన్నాయి, తాగుడు ఉంది, ప్యాకాట్ ఉంది, ఇంకా జోదం ఉంది, అశ్లీల దృశ్యాలు ఉన్నాయి, నాకు చాలా మందితో కాంటాక్ట్స్ ఉన్నాయి, చాలా మందికి ఇల్లీగల్గా నేను బ్రతుకుతా ఉన్నాను, నాదంతా మోసం, ఇదే నా హృదయంలో ఏలుబడి చేస్తా ఉంది అనేటువంటి అవగాహన నీకు ఉంటే గనక నీకు అర్థమవుతుంది ఏం జరుగుతుందో నీ హృదయంలో, ఎవరికి స్థానం ఉందో నీకు అర్థమవుతుంది. అసూయ, ద్వేషము, కలహము, జగడము, ఈర్ష్య, వీటన్నిటికీ నీ హృదయంలో స్థానం ఉంది అని తెలుసు. ఒకవేళ ఇవి నిన్ను పరిపాలన చేస్తే నిన్ను నిత్య నరకానికి తీసుకుని వెళతాయి. కుటుంబంలో నెమ్మది ఉండదు. యవనస్తులారా, మీ జీవితంలో నెమ్మది ఉండదు. ఏం చూసినా, ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళి తృప్తి పడదామని వెళ్ళినట్టుగా ఉండదు నీ జీవితం. నీ జీవితం అంతా అయోమయంగా ఉండిద్ది. మీ కుటుంబం అంతా
అయోమయంగా ఉండిద్ది. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు మీ హృదయంలో ఉంటే సరి అయినటువంటి జీవితం, చక్కని జీవితం జీవించగలుగుతావు. దాని ద్వారా యేసు దేవునికి మహిమ వచ్చింది. హల్లెలూయా. ఈ క్రిస్మస్ దినాన దేవుని బిడ్డలమైనటువంటి మనమందరము దేవునికి చేయవలసింది ఒకటే, నీ జీవితంలో దేవునికి ఎప్పుడు స్థానమే. ఆయనకి రాజుగా, ప్రభువుగా అధికారం ఇవ్వు. రాజుగారిగా, అధికారిగా అవకాశం ఇస్తే, రాజు కంటే పెద్దోడు ఉంటాడా రాజ్యంలో? ఎవరుండరు. యేసయ్యకి అధికారం ఇస్తే కూడా ఎవరు ఉండరు నీ జీవితంలో. అందుకే ఆ యేసు రాజుకి నీ జీవితంలో అవకాశం ఇస్తే, నీ హృదయంలో అవకాశం ఇస్తే, నీ జీవితం అంతా ఆయనే నడిపిస్తాడు. ఆయనకి ఎదురు తిరిగేది ఏది ఉండదు, ఆయనకు లోబడింది ఏది ఉండదు. ఆయనకి నీకు సమస్యాత్మకంగా ఉండొచ్చు, కానీ ఆయనకు సమస్యాత్మకంగా ఏ పరిస్థితి ఉండదు, ఏ మనిషి ఉండదు. ఎలాంటి కఠినమైనటువంటి పరిస్థితులు ఆయన ఎదుర్కొని ఆయన్ని ఓడించలేవు. కాబట్టి ఆ యేసుక్రీస్తు ప్రభువారిని మన జీవితంలో ఉంచుకుని ఇప్పుడు చాలామంది విజయవంతమైనటువంటి క్రైస్తవ జీవితం జీవిస్తున్నటువంటి వారు లేరా? చాలామంది ఉన్నారు. అయితే ఇంకా విజయవంతమైనటువంటి జీవితంలోనికి మనం వెళ్ళడానికి యేసయ్య మన హృదయంలో ఉండాలి. ఆయన మనల్ని ఏలాలి అని కోరుకుంటున్నాడు. ఆయన ఏలుబడి కింద మనం ఉంటే నిత్య సంతోషం, నిత్య సమాధానాన్ని మనం కలిగి ఉంటాం. జీవితంలో ఏమి సంపాదించకపోయినా ఇదొక్కటి సంపాదించటం ప్రాముఖ్యం. ఏంటి? యేసయ్య జీవితంలో ఉండటం, యేసయ్య రాజుగా ఉండటం, యేసయ్య నిన్ను పరిపాలన చేయడం, యేసు ప్రభువారి అధికారం కింద నువ్వు లోబడి ఉండడం. ఇది నువ్వు చేయగలిగితే ఊహించని అద్భుతమైనటువంటి కార్యాలను నీ జీవితంలో నువ్వు చూడగలుగుతావు. స్తోత్రం. అశాశ్వతమైనది ఈ రాజ్యం, శాశ్వతమైనది దేవుని రాజ్యం. ఆ దేవుని రాజ్యం నీకు నాకు ప్రసాదించి ఆయనతో యుగయుగాలు ఉండేటువంటి గొప్ప అవకాశాన్ని, భాగ్యాన్ని మనకి అనుగ్రహిస్తాడు. కాబట్టి నమ్మి హృదయంలో ప్రభువుని చేర్చుకొని బాప్తిసం పొంది ప్రభు కొరకు నమ్మకంగా బ్రతికి దేవుని చిత్తాన్ని నెరవేరుస్తూ ప్రభువులో సాగాలి అనేదే ఈరోజు మనందరికీ దేవుడు ఇచ్చినటువంటి వర్తమానం. తలలో ఉంచుతాం, కళ్ళు మూసుకుందాం, చిన్న ప్రార్థన చేద్దాం. యేసయ్యా వందనాలు, నీ సన్నిధిలో మేమున్నాం. దివ్యమైనటువంటి నీ కృపకు మమ్మలను